ఏనుగు అండ్ గణపతి కథ. ఒకప్పుడు ఒక అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. అది గర్వంతో నిండిపోయి తన శక్తిని చూపించడానికే జీవించేది. మిగతా జంతువులు దాన్ని గౌరవించేవి, కానీ భయపడేవి కూడా. ఒకరోజు ఆ ఏనుగు ఒక చిన్న పిల్లవాడిని చూసింది. ఆ పిల్లవాడికి పెద్ద పొట్ట, ఏనుగు ముఖం, చేతిలో లడ్డూలు ఉన్నాయి. అతను చెట్టు కింద కూర్చొని ఆనందంగా తింటూ ఉన్నాడు. ఏనుగు ఆశ్చర్యంగా అడిగింది, బాలక, ఎవరు నువ్వు? నాలాగా ఏనుగు తల ఉన్న నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, బలహీనంగా కనిపిస్తున్నావు. నిజంగా ఎవరు నువ్వు? దానికి ఆ పిల్లవాడు నవ్వి, నేను గణపతిని, శివపార్వతుల కుమారుడని. నా ఏనుగు తల బలహీనత కాదు, అది జ్ఞానం మరియు శక్తి యొక్క ప్రతీక. ఏనుగు గట్టిగా నవ్వి, జ్ఞానమా, శక్తి? నేను చెట్లు పీకగలను, పర్వతాలు పగలగొట్టగలను. నువ్వు లడ్డూలు తినే చిన్న పిల్లవాడివి, నువ్వు నన్ను సరిపోల్చగలవా అని నవ్వింది. అప్పుడు గణపతి చిన్న గడ్డి తీసి, నిజమైన శక్తి నీకుంటే ఈ గడ్డిని కదిలించు, అది కూడా విరగకుండా. ఏనుగు తొండంతో ప్రయత్నించింది, గడ్డి విరిగిపోయింది. కాళ్ళతో ప్రయత్నించింది, అది కూడా సాధ్యం కాలేదు. ఎంత చేసినా ఏనుగు విఫలం అయ్యింది. గణపతి నెమ్మదిగా గడ్డిని చేత్తో తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత చెప్పాడు, శక్తి అంటే బలమే కాదు, దానికి నియంత్రణ, జ్ఞానం కలిసి ఉన్నప్పుడే అది దివ్యమవుతుంది. ఏనుగు తల వంచి గణపతికి నమస్కరించి, నా అహంకారం పోయింది. ఈ రోజు నుంచి ఏనుగు వినయంతో జీవిస్తూ గణపతి బోధను జంతువులకు చెప్పసాగింది. జ్ఞానం లేకుండా శక్తి ప్రమాదకరం, జ్ఞానంతో కూడిన శక్తి మాత్రమే దివ్యమైనది. జై గణేష్.